అల్లుడు గారు. అత్తయ్య గారు చెప్పండి. ఇంటికి ఒక్కగానొక్క వారసుడని ఎంతో అల్లారు ముద్దుగా అపురూపంగా ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న నా మనవణ్ణి ఆ హల్వా రాజుగాడు యాక్సిడెంట్ చేసి చంపాలని చూస్తాడా? నా మనవడి కళ్ళల్లో నలక పడితేనే మన గుండెల్లో గుణపాలు దిగినంత విలవిలలాడిపోయేవాళ్లం. అలాంటిది నా మనవణ్ణి హాస్పిటల్లో ఒక రాత్రంతా ఉండేలా చేస్తాడా? వాణ్ణి వదిలిపెట్టద్దు. వెంటనే పోలీసులను పిలిపించండి. ఈ వీడియో చూపించండి. వాడికి కనీసం గట్టి శిక్ష పడేటట్టు చెయ్యండి. అప్పుడే మాకు మనశ్శాంతి. అట్టగే అత్తయ్య గారు. ఆల్రెడీ ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఆయన వచ్చి ఆయన అరెస్ట్ చేసి జైల్లో చెప్పకూడు తినిపిస్తారు. వాడు జైలుకు వెళ్ళటం నా కళ్ళారా చూడాలని ఉంది అల్లుడు గారు. కళ్ళారా చూడాలి, కళ్ళారా చూడాలి. అసలు ఉత్తమ్ ఏం అన్యాయం చేశాడని ఆ హల్వా రాజు చంపాలనుకుంటున్నాడన్నయ్య? చీమకు కూడా హాని చెయ్యని బిడ్డను చంపాలనుకున్నాడంటే అసలు వాడికి మనసు ఎలా వచ్చిందండి? ఆడు మనిషి అయితే గదా మనసు ఉండటానికి. ఆడొక పశువు. ఆ పశువు బతకూడదన్నయ్య. వెంటనే అమ్మోరు తల్లికి బలి చేయాలి. ఏంటి మాట్లాడాలి సిస్టర్? అవునన్నయ్య, మన అదృష్టం బాగుంది కాబట్టి, నా బిడ్డ పూర్ణాయుష్కుడు కాబట్టి ప్రాణాలతో తిరిగింటికొచ్చాడు. పొరపాటున అదే యాక్సిడెంట్లో ఉత్తమ్కి ఏమైనా జరుగుంటే నా బిడ్డ మనకి శాశ్వతంగా దూరం అయి ఉండే. మన బిడ్డ చనిపోతే అన్న మాటని కూడా భరించలేకపోయారు కదూ. వాడు మనకి దూరం అయిపోతాడన్న ఊహని కూడా తట్టుకోలేకపోయారు. అందుకే చెప్తున్నా, ఈరోజు తప్పిపోయిన ప్రమాదం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఆ ప్రమాదానికి కారణమైన వాడు ఈ భూమి మీద ఉండకూడదు. ఈ సిచ్యువేషన్ని ఏదో ఒకటి చేసి మనకు అనుకూలంగా మార్చేసుకోవాలా? నువ్వు చెప్పింది కరెక్టే సిస్టర్. కాకపోతే ఆ నేసెత్తే మనకేటొత్తది? పోలీస్ కేసులు, జైలు శిక్షలు తప్ప. పైగా ఆ హల్వా రాజుగాడికి మన ఉత్తమ్ బాబు మీద పర్సనల్ గొడవలు ఏట్లేవు. ఆ మైథిలి వెనకాల మన ఉత్తమ్ బాబు పడుతున్నాడేమో అని అనుమానం వచ్చి ఉత్తమ్ బాబు అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. లేదా కాలో చెయ్యో ఎరక్కొట్టి పక్కన కూర్చోబెట్టాలి అనుకున్నాడు. ఇదంతా దేనికోసం? ఆ మైథిలిని పెళ్లి చేసుకోవటానికే కదా. నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య. సిస్ట్రో, నా మాటిని సిస్ట్రో. ఒక దెబ్బకి 2 పెట్టెల స్కీమ్లా హల్వా రాజు గారిని పిలిపించి ఈ వీడియో చూపించి రేపటికల్లా మైథిలి మెడలో 3 ముళ్ళు ఏయించేసి ఈ కాల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని కండిషన్ ఎట్టామనుకో, అటు హల్వాగాడి పీడ ఇరగడైపోద్ది, ఇటు మైథిలి పీడ ఇరగడైపోద్ది. ఏ తంతో సూపర్ అన్నయ్య, నీ ఐడియా నాకు బాగా నచ్చింది. వెంటనే హల్వా రాజు గారిని పిలిపించి మనం అనుకున్న ప్లాన్ అమలు చేద్దాం. మైథిలిని ఆ హల్వా రాజు గాడికిచ్చి పెళ్లి చేసి ఈ కాలనీ నుంచే తరిమేద్దాం. ప్రాణం పోయినా వదిలిపెట్టనమ్మా. వీణ్ణి పోలీసులకి పట్టిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. మైథిలి అంటే కాబోయే మొగుడిని అరెస్ట్ చేస్తావా? ఏయ్ నోర్మయ్, ఎవడ్రా కాబోయే మొగుడు? ఈ నేరంలో నువ్వు అరెస్ట్ అయితే కోర్టుకొచ్చి నువ్వే హత్య చేయబోయావని చెప్పే మొదటి సాక్షిని నేనేరా. ఒక నేరస్తుని పెళ్లి చేసుకునేంత వెర్రిబాగులది కాదు ఈ మైథిలి. నువ్వు చేసిన నేరానికి నీకు జైలు శిక్ష తప్పదు. వెళ్ళి జైల్లో చిప్పకూడు తిను. అక్కయ్య అక్కయ్య మీరని చెప్పండి అక్కయ్య. ఏమే, ఎంత కాదనుకున్నా వీణ్ణి కాబోయే మొగుడే నువ్వే వీణ్ణి అరెస్ట్ చేయిస్తావా? అమ్మా, ఇంకొక్కసారి వీణ్ణ కాబోయే మొగుడు అంటే మాత్రం బాగోదు. వీడు మనుషుల ప్రాణాలు తీసి కిరాతకుడు. అది తెలిసాక కూడా నన్ను వాడికిచ్చి పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నావు?
అసలు నేను నీ కన్న కూతుర్నేనా? కరెక్ట్గా అడిగావు అక్క. నిజంగా నీ కన్నతల్లే అయితే నీకు ఇష్టం లేకుండా వాడికిచ్చి నీకెందుకు పెళ్లి చేస్తారన్నది? నాకు తెలిసి నిన్నెక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి విను. లీలాకృష్ణ ఫోన్ చేస్తున్నాడంటే నేను లిఫ్ట్ చేయను. మైత్రి మైత్రి ఆగు. హలో మైత్రి, లీలాకృష్ణ గారు, ఈ హల్వారాజు మా ఇంట్లోనే ఉన్నాడండి. మీ ఫోన్ లిఫ్ట్ చేయడానికి భయపడి చస్తున్నాడు వీడిక్కడ. అందుకే నేనే లిఫ్ట్ చేశాను. మీరే మాట్లాడండి. రే హల్వా, ఇంతకి తెగిత్తవని అస్సలు అనుకోనేదిరా. చూడు, నీకు కరెక్ట్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ లోపు నువ్వు మా ఇంట్లో ఉన్నావా బతికిపోతావు, లేదంటే డైరెక్ట్గా పైకి పోతావు. వస్తావా లేక సత్తావా? ఇప్పుడే వస్తానండి. 5 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటాను. అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయను అంటే నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? ఎవడి కోసం లిఫ్ట్ చేస్తావు హల్వా? నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి. అందరూ నిన్ను చెప్పుతో కొట్టాలి. అది చూసి నేను ఆనందపడాలి. పద వెళ్దాం. పద. మైత్రి, ఆగు మైత్రి, మైత్రి, మైత్రి. ఆగవే. రేయ్, మా వంశ వారసుణ్ణి, మా ప్రాణంతో సమానంగా పెంచుకున్న బిడ్డని ప్రాణాలు తీయాలని చూస్తావా? పాపిష్టదవా! నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నిన్ను ఆగక్క, వీణ్ణి ఎంత కొట్టినా వీడికి సిగ్గురాదక్క. వీణ్ణి పోలీసులకు పట్టిస్తే వాళ్లే వీడి సంగతి చూస్తారు. సారీ మేడం, నేను మీ అబ్బాయికి కావాలని యాక్సిడెంట్ చేయలేదు. వేరే శత్రువు ఒకడున్నాడు, వాడికి చేయమంటే పొరపాటు మీ అబ్బాయికి చేసేసారు. మా చెవిలో పువ్వులేమన్నా కనపడుతున్నాయేట్రా? నువ్వు చెప్పే సొల్లు పురాణం వినటానికి? రేయ్, సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనపడతాందిరా నువ్వే ఈ యాక్సిడెంట్ చేయించావని. వాడితో మాట్లాడండి. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. అన్నయ్య, చెప్తున్నాడు కదండి, మీ అబ్బాయిని చంపాలనుకోలేదని. అయినా పోలీసులకు ఫోన్ చేయండి అంటారేంటి? నోర్ముయ్, నీకు ఒక కొడుకున్నాడు కదా, వాడికి కూడా వీడిలాగే యాక్సిడెంట్ చేస్తే అప్పుడు నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావా? మీరు చెప్పింది కరెక్ట్ మేడం. వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఒక్కసారి జైలుకి పంపిస్తే గాని బుద్ధి రాదు వెదవకి. ఎందుకమ్మా ఆవేశపడుతున్నా? ఆ మాత్రం ఫోన్ మేము సీలేమా ఏటి? అదేంటి సార్, వీడిని పిలిపించింది పోలీసులు పట్టించడానికి కాదా? అలా అని ఎవరు చెప్పారు? మా అబ్బాయిని చంపాలనుకున్న వీడికి ఒక పనిష్మెంట్ ఇస్తున్నాం. వాట్? పనిష్మెంటా? ఏంటండి అది? రేపు ఉదయం లోపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? కాదు, ఈ మైథిలి మెడలో 3 ముళ్ళు వెయ్యాలి.
ఉరుమురుమి మంగళ మీద పడ్డట్టు వీడు తప్పు చేయడం ఏంటి? అందుకు పనిష్మెంట్ గా రేపు ఉదయమే నా కూతురుతో పెళ్లి జరగాలని కండిషన్ పెట్టడం ఏంటి? ఈ కండిషన్ నాకు నచ్చేసిందండి. రై ప్రాణం తీస్తా. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తప్పు చేస్తే పోలీసులకు పట్టించాలి కానీ రేపు ఉదయమే మైథిలితో పెళ్లి జరగాలని కండిషన్ పెట్టడం ఏంటి? వీడు నిన్ను ఎందుకు చంపాలని చూశాడో తెలుసా? వాడికి మైథిలికి జరుగుతున్న పెళ్లికి నువ్వు అడ్డొస్తున్నావని. అంతే కదా హల్వా? అవును మేడం, మా ఇద్దరి పెళ్లికి అడ్డు రాకపోతే అతను జోలికి వెళ్ళాల్సిన అవసరం నాకే ఉంది. ఎన్నావు కదా, ఆడి పెళ్ళికి నువ్వు అడ్డొస్తున్నావన్న కారణంతోనే నీకు ఈ యాక్సిడెంట్ చెయ్యాలని చూశాడు. అదే పెళ్లి జరిగిపోతే పెళ్ళైన వెంటనే ఊరు వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ సత్యవతి దరిద్రం కూడా మనకు వదిలిపోద్ది. ఏం మాట్లాడుతున్నారండి? అతను తప్పు చేస్తే అతని మీద యాక్షన్ తీసుకోవాలి గాని దానికి నా పెళ్లికి ముడి పెడుతున్నారేంటి? మైథిలి, అర్థమైనా అర్థం కానట్టు మాట్లాడకు. ఇది మాకు హల్వా రాజుకి సంబంధించిన విషయం. నువ్వు చెప్పు హల్వా, రేపు ఉదయం మైథిలి మెళ్ళో 3 ముళ్ళు వేస్తావా లేదా కటకటాలు లెక్క పెడతావా? అంత దూరం ఎందుకండి? రేపు ఉదయమే మైథిలికి నాకు పెళ్లి. వెరీ గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు. రేపటికి రేపు పెళ్లి అంటే ఎలా కుదురుతుందండి? అసలు పెళ్లి ఎలా చేయగలుగుతాం? మీరేం భయపడకండి. స్వయంగా మా కుటుంబం మొత్తం దగ్గరుండి మరి నీ కూతురికి హల్వా రాజుకి పెళ్లి జరిపిస్తాం. చాలా అక్క, ఈ ఫ్యామిలీ మొత్తం పక్కనే ఉండి మా పెళ్లి జరిపిస్తారంట. అంతకన్నా ఇంకేం కావాలి? సరే మేడం. లేదండి, ఇది అన్యాయం. మీరు కావాలని నన్ను ఇరికిస్తున్నారు. అవునమ్మా, ఇది హల్వారాజు మీద పగ తీర్చుకున్నట్టుగా లేదు, మైథిలి మీద పగ తీర్చుకున్నట్టుంది. ఏంటన్నా, మైథిలికి హల్వా రాజుకి పెళ్ళంటే ఏదో నీ సొంత లవర్కి పెళ్ళైపోతుందని బాధపడతావేంటి? అయినా వాళ్ళిద్దరికీ పెళ్ళెప్పుడో నిత్యమైంది కదా. మరలాంటప్పుడు రేపు ఉదయం పెళ్లి జరిపిస్తే ప్రాబ్లమే ఉంది. ఇది కరెక్ట్. రేపు ఉదయమే నీకు మైథిలికి పెళ్ళి. దీంట్లో ఎట్లాంటి డౌట్లు లేవు. ఆ? పో వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు చేసుకో. పో. అలాగే సార్, అలాగే. ఉంటాను మేడం. హలో హలో, పెళ్ళైనంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈ కండిషన్ కూడా గుర్తెట్టుకో. అలాగే సార్. నాకు మైథిలికి పెళ్ళి అయిపోగానే వెంటనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. నాది గ్యారంటీ. వెరీ గుడ్. అదే మాట మీద నిలబడు. నీకిచ్చిన మాట మీద మేం నిలబడతాం. ఖచ్చితంగా నిలబడతాను సార్. నువ్వు పదవే. మేడం, ఇది చాలా అన్యాయం మేడం. తప్పు చేసింది అతనైతే శిక్ష నాకు వేస్తున్నారా? నాకు అన్యాయం చేసిన ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను. చేసిన శపథాలు చాలు. ఇంకా నువ్వు రావే. ఉంటాను సార్. గట్టి దెబ్బే కొట్టాం కదన్నయ్యా. అదిరిపోనా సిస్టర్. రేపటికల్లా మైథిలికి హల్వారాజ్కి పెళ్లి జరగటం, వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఖాయం. అమ్మా, తప్పు చేశారమ్మా. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ నా కొడుక్కి న్యాయమే చేశాను.
అమ్మ మైథిలి, ఈ హల్వాని వదిలేసావేంటమ్మా? పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించలేదా? ఏంటి అరెస్ట్ చేయించేది? వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే వీడికి 4 తగిలించి పోలీసులకి పట్టించడానికేమో అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు వీడిని పిలిచింది తిట్టడానికో కుట్టడానికో కాదు, మైథిలికి వీడికి పెళ్లి జరిపించడానికని. ఏంటి, మైథిలికి హల్వాకి పెళ్లి చేయమని వాళ్ళు చెప్పారా? అవును నాన్న, వాళ్ళకి హల్వా మీద కోపం కంటే నా మీదే కోపం ఎక్కువగా ఉన్నట్టుంది. వీడి మీద పోలీస్ కేసు పెట్టకుండా ఉండాలంటే రేపు మా ఇద్దరి పెళ్లి జరిగిపోవాలంటున్నారు. అలా పెళ్లి జరిగితే క్షమిస్తావని, పెళ్లి జరగని పక్షంలో అరెస్ట్ చేయిస్తావని కండిషన్ పెట్టారు. వాడు చేసిన నేరానికి నీ పెళ్లికి ఏంటమ్మా సంబంధం? సంబంధం ఉంది నాన్న. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనం ఏది వదిలిపెట్టి వెళ్ళట్లేదని హల్వా రాజుతో నా పెళ్లి జరిపించి ఈ ఏరియా నుంచి తరిమేయాలని ఇలాంటి కండిషన్ పెట్టారు. లేదు లేదు, దీనికి నేను ఒప్పుకోను. ఈ వెధవ తప్పు చేస్తే వీడికి శిక్ష పడాలి గాని నీకు శిక్ష వేయడమేంటి? హలో అంకుల్, ఓ ఆవేశపడ మాకు. వాళ్ళు కండిషన్ పెట్టకపోతే మాత్రం నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయరా? పాపం ఇలా కొడుకు మీద ఉన్న కేసు మర్చిపోయినట్టున్నారు బావా. అందుకేరా ఎగిరెగిరి పడుతున్నారు. చూడు అంకుల్, రేపు మార్నింగ్ వరకు పెళ్లి ఏర్పాట్లన్నీ మేమే చేసుకుంటాం. మా వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి రెడీగా ఉండుర్రి. కరెక్ట్గా చెప్పావరా? అయ్యి బాబోయ్, పెళ్ళి అనగానే సిగ్గేసేస్తుంది రాయ్. బాబు, కొంచెం పక్కకెళ్ళి సిగ్గుపడయ్యా. నీ దిక్కుమాల సిగ్గు చూడలేక చచ్చిపోతున్నాను. అలాగే అక్కయ్య, అలాగే. రేయ్ పదరా, పెళ్లి ఏర్పాటు చేసుకుందాం. రా మావా. అమ్మా, ఈ పెళ్లి ఆపే మార్గమే లేదా? నీ కళ్ళతో నువ్వే చూసావు కదమ్మా, ఆ దిక్కుమాల సుహాసిని ఈ హల్వాగాన్ని ఎలా ఇరికించిందో. పెళ్లి కాదు అంటే నీ తమ్ముడు అరెస్ట్ అవుతాడమ్మా. వాడి కోసమైనా నువ్వీ పెళ్లి చేసుకోక తప్పదు. ఏం చేస్తావ్, అంతా మన తలరాత. ఛ! అమ్మ మైథిలి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు తల్లి. నిన్నొక మాట అడగొచ్చా? అడగండి నాన్న. నువ్వు ఉత్తముని ఇష్టపడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను ఉత్తమ్ని ఇష్టపడ్డం ఏంటి? అసలు మీకెందుకు అలా అనిపిస్తుంది? ఉత్తము నువ్వు ప్రేమించుకుంటున్నారా? అయ్యో, అలాంటిదేం లేదు నాన్న. అతను నాకు మంచి ఫ్రెండ్ అంతే. అయినా మీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఇందాక ఉత్తమ్కి యాక్సిడెంట్ చేయించినందుకు హల్వాని కొట్టావు చూడు. అప్పుడు నీ కళ్ళల్లో ఉత్తమ్ మీద నీకున్న అభిమానం కనిపించింది. సొంత మనిషికి కష్టం కలిగితే ఎంతగా తప్పించిపోతామో, ఎంతగా ఆవేశపడిపోతామో ఆ ఆవేశం నీలో కనిపించింది.